హాయ్ అండి, వెల్కమ్ టు యశోరస్ క్యూజిన్. ఈరోజు చికెన్ పచ్చడిని ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. నేను చెప్పినట్టుగా ఈ కొలతలతో చేసినట్టయితే 10-11 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. చాలా ఈజీగా 30 మినిట్స్లోనే సింపుల్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో చికెన్ని తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేయించుకోవాలండి. పెద్ద ముక్కలు అయితే పచ్చడికి అంత బాగుండవండి. ఈ సైజులో అయితే చికెన్ పచ్చడికి చాలా బాగుంటుంది. దీన్ని క్లీన్ చేసి దీనిలో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా పసుపు ఉప్పు అనేది చికెన్కి పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అలాగే 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలండి. అలాగే ఒక 3 యాలక్కాయలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఈ మసాలాలు అనేవి బాగా వేయించుకుంటేనే ఈ పొడి చేసుకొని వేస్తే పచ్చడి అనేది మంచి రుచిగా వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రంగు మారి మంచి వాసన వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో వాటర్ అనేది ఉండకూడదండి. అలా వాటర్ ఏమైనా ఉంటే కనుక మనకి చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని వాటర్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్లో నుంచి వాటర్ అనేది ఇలా వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా పోయి డ్రైగా అయిపోవాలండి చికెన్ అంతా కూడా. ఇలా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్లో మనకి చికెన్లో వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఈ చికెన్ని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చికెన్ అనేది పైన ఫ్రై అవుతుంది, కానీ పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 3 to 4 మినిట్స్కి మనకి చికెన్ అనేది ఇలా కలర్ మారి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసేయండి. ఇప్పుడు చికెన్ అంతా తీసిన తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 or 2 మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కాస్త కలర్ అనేది మారుతుందండి. ఇలా మనకి కలర్ మారి పచ్చివాసన పోతే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు ఉప్పుని వేసుకోవాలి. అలాగే కారం కూడా ఒక పావు కప్పు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కుక్ చేసుకునే అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అడుగు అనేది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో ఒక 2 నిమ్మకాయలని ఇలా రసం తీసి వేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్కి 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతే అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి 10 నుంచి 11 నెలల వరకు కూడా పాడవకుండా మంచి రుచిగా చికెన్ పచ్చడి అనేది వాడుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ కూడా ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోనికి ఇంకా బాగుంటుందండి. కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలా పికల్ చేసి పెట్టుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుందండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ పచ్చడిని చేయాలనుకుంటే ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.